ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కవితా భాస్కర్ రెడ్డిని. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేను మాత్రం చాలా 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 బాగున్నాను. ఈరోజు మనం మిద్దె తోటలో వచ్చినటువంటి కొన్ని ఫ్లవరింగ్ చూద్దాము. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇది కొంచెం బెండ్ అవుతుంది, దీనికి సపోర్ట్ ఇచ్చా అనమాట. పువ్వు అట్లా ఈ విధంగా మనకి నిలబడినట్టుగా ఉంటే బాగుంటుంది కదా, బెండ్ అయినట్టుగా కాకుండా. ఇంకా మనం మిద్దె తోటలో వచ్చినటువంటి ఫ్లవరింగ్స్ చూద్దాం. ఈరోజు వచ్చేసి ఇదిగోండి, ఈ యొక్క ఫ్లవర్స్ అనేటువంటి వచ్చాయి. ఇవి కూడా చాలా బాగుంటాయి, చిన్న చిన్నగా ఉంటాయి ఫ్లవర్స్, కానీ చాలా ముద్దు ముద్దుగా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి, చూపిస్తాను ఇంకా కొన్ని ఫ్లవర్స్. ఎంత ముద్దుగా ఉంటాయంటే చాలా ప్రిట్టీగా ఉంటాయి. తర్వాత ఇంకా కొన్ని ఫ్లవర్స్ చూపిస్తాను మీకు. 100 వరహాలు ఉన్నాయి కదా, అది వచ్చేసి ఇప్పటివరకు మనకు పింక్లో చూడలేదు. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఇవన్నీ పింక్లో చూడలేదు మనం ఇంతవరకు. ఇది ఇప్పుడు వచ్చాయి లైట్ పింక్ కలర్ అన్నమాట. దీంట్లో రెడ్ కలర్ది కూడా ఉంటుంది. ఇదిగోండి, ఇది వచ్చేసి రెడ్, ఇప్పుడే మొగ్గలు స్టార్ట్ అయిపోయి, అది కూడా బాగుంటుంది. ఇదిగోండి పింక్, ఇక్కడ వచ్చేసి మొగ్గలు వచ్చాయి. ఇక్కడ కూడా ఇంకొక బంచ్ ఆఫ్ ఫ్లవరింగ్ ఉంది. ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అంటే, ఈ మొక్క పెద్దగా అయిపోయిన తర్వాత ఇంకా బాగుంటుంది. మన కంటైనర్ చిన్న సైజ్ కాబట్టి ఈ మాత్రం వచ్చాయి, గ్రేట్ అనిపిస్తుంది. తర్వాత వచ్చేసి వైట్ కలర్ది కూడా ఇదిగోండి మొగ్గలు వచ్చాయి, కొన్ని వాడిపోయినవి కూడా ఉన్నాయి. ఇదిగోండి చిన్న మొక్కని, ఇది కూడా మనకి చాక్లెట్ ప్యాకెట్లో వచ్చినటువంటిది. ఇదిగోండి, ఇక్కడ కూడా ఇంకా చాలా ఉన్నాయి వైట్ ఫ్లవర్స్. ఇది కూడా 100 వరహాలు, మొక్క నిండా వస్తున్నాయి అన్నమాట. మనం ఇచ్చేటువంటి ఫుడ్ని బట్టి ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ కూడా మరొక 100 వరహాలు. ఇది వచ్చేసి ఇంతకుముందు మనం చూసాం కదా లైట్ పింక్లో, ఇది వచ్చేసి వైట్ కలర్. తర్వాత వచ్చేసి ఇది లైట్ పింక్ కలర్ అన్నమాట. అది వచ్చేసి మనకి కొంచెం పర్పుల్ షేడ్లో వస్తుంది. ఇది వచ్చేసి పింక్ షేడ్లో వస్తుంది. ఇది వచ్చేసి మరొక వైట్ కలర్. తర్వాత వచ్చేసి కనకాంబరాలు స్టార్ట్ అయిపోయాయి, ఇంకా మంచిగా వస్తున్నాయి అనమాట. ఇంకా వీటికి కూడా మనకి మొగ్గలు వచ్చేసి ఇంక ఎండలు స్టార్ట్ అయిపోయాయి కదా. తర్వాత వచ్చేసి ఇది చూపించాలనుకున్నాను మెయిన్గా. మనకి ఏంటంటే ఈ యొక్క కరివేపాకు ఇలా చిన్న స్టేజ్లో ఈ విధంగా మొగ్గలు వస్తూ ఉంటాయి. ఈ మొగ్గల్ని మనము అలానే వదిలేసామనుకోండి, చెట్టు అస్సలు గ్రో అవ్వదు. ఈ విధంగా మనకి మొగ్గలు వచ్చాయంటే ఈ మొగ్గలు అక్కడి వరకు కట్ చేసేయాలి, అప్పుడే చెట్టు అనేది గ్రో అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఏదో సంథింగ్ అటాక్ అయింది, ఆకు ఇలా ముడుచుకుపోయిందంటే ఏదో అటాక్ అయింది అన్నట్టు అర్థం. నైట్ వచ్చేసి దీనికి నేను పుల్లటి మజ్జిగ తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ అనేటువంటిది స్ప్రే చేశాను. చూడాలి మళ్ళీ ఇంకొక 2 days తర్వాత మళ్ళీ ఏదైనా వేరే స్ప్రే చేయాలి. అంటే మనం మార్చి స్ప్రే చేసుకున్నాం అనుకోండి, చీడపీడలు అనేవి రాకుండా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మన మిద్దె తోటలో వచ్చినటువంటి ఈ యొక్క శంకు పుష్పాలు ఎంత బాగున్నాయి చూడండి. చిన్న కంటైనర్ చాలా ఎక్కువ వచ్చాయి. 1 2 3 4 ఇదిగోండి 5 6 ఇదిగోండి 7. ఎంత బాగున్నాయి అసలు. ఈ యొక్క ఫ్లవర్స్ చూస్తుంటే చాలా ముద్దుగా అనిపిస్తాయి. ఇదిగోండి, శంకు పుష్పాలు చెట్టు నిండా వస్తే చాలా బాగుంటాయి. ఇదిగోండి, ఈ యొక్క ఎల్లో కలర్ ఫ్లవర్స్ కూడా బాగుంటాయి. ఒక నిమిషం, ఇక్కడ క్లారిటీ వస్తలేనట్టుంది, ఒక్క నిమిషం.